అందరూ రండి. మాట్లాడదమ్మా అడుగుండి ఫోటో పడతారు. ముందు మీ బ్యాండ్ పక్కన నేను అయినా వెళ్ళమ్మా 6 లైన్ నిలబడండి. पानी पानी మాట కాదు అనారోగ్యం 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 తాగవద్దు నో సేటు సే నో టు ఆరోగ్యం చెంచురామయ్య. నేను వావెల్లో ఉన్నటువంటి పిఎంసి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. మాకు పిఎంసి కింద ఉన్నటువంటి విధి విధానాల్లో భాగంగా డ్రగ్ అబ్యూజ్ మీద కార్యక్రమాలు చేయవలసి ఉంది. దానిలో భాగంగా ఈ రోజున అవగాహన సదస్సు, ఆ సదస్సు నందు డిగ్రీ కాలేజ్ రచయినటువంటి సింహాద్రి శ్రీనివాసులు గారు పాల్గొన్నారు. తదనంతరం ఇప్పుడు మేము ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో పాంప్లెట్లు కూడా ప్రింట్ చేసి అందరికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఈ డ్రగ్స్, పొగాకు, చుట్ట, ఈ తర్వాత వచ్చేసి మాదక ద్రవ్యాల వలన ఎటువంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయో, కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో, అటు భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, దానివలన పిల్లలు పడుతున్నటువంటి బాధల గురించి పిల్లలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఇటువంటి వాటికి దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులకు తెలియజేయాల్సిందిగా కూడా అందరం తెలిపాము. ఈ కార్యక్రమాన్ని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని పాఠశాలలోనే ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఇప్పుడే వాళ్ళ ఇంట్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఇటువంటి పనుల వల్ల ఏ విధంగా నష్టపోతాము, ఏ విధంగా క్యాన్సర్ బారిన కావచ్చు, జబ్బుల బారిన కావచ్చు, ఏ వస్తున్నాయో తెలుసుకొని వాటిని నివారించేందుకు మా వంతు కృషిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించేందుకు మాకు అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.